ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಏನು ಇವತ್ತು ಗಟ್ಟು ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಹತ್ರ ಪುಷ್ಪಲ್ಲಕ್ಕೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ದಿವಸ ಒಂದು ಆರ್ಕೆಸ್ಟ್ರಾ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಇದಕ್ಕೆ ನಮ್ಮ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಎಲ್ಲ ಜನತೆಗೂ ಮತ್ತು ರೈತ ಬಾಂಧವರಿಗೂ ಮತ್ತು ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಗಟ್ಟು ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯವರು ಮತ್ತು ನಮ್ಮ ಕಿರಣ್ ಒಂದು ಆರ್ಕೆಸ್ಟ್ರಾ ಸಿಬ್ಬಂದಿವರೆಗೂ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕರಿಸ್ತಾ, ಏನು ಇವತ್ತು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಇಷ್ಟು ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೀತಾ ಇದೆ ಅಂದ್ರೆ ఈ పద ఇంత అద్దూరిగా నడుస్తుందంటే మన ములబాల్ తాలూకు జనతే ನಮ್ಮ ರೈತ ಬಾಂಧವರು అందరూ దేవస్థానం పోయి అంతా పూజ చేసుకుని ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమంకి వచ్చినారు. దాన్ని ఇంకా ములబాల్లో 2 పదుల్లో, పుంగనూరులో 2 పదుల్లో, పల్లెలో 2 పదుల్లో కానీ వాంగ్లే ఎలా చెప్ప మీరంతా పోయి దేవుడి దర్శనం చేసుకునేదానికి ఆ దేవుళ్ళ సత్యం ఉండేదానికోసము ఈ కార్యక్రమంలో ఆర్కెస్ట్రా కార్యక్రమం వల్ల అదే పుష్పల్లక కార్యక్రమం కావాలని చెప్పేసి ఈ నిదానం ఇస్తా ఉంది. ఈ కార్యక్రమం అయితే 2 పదులు 7 పదులు అంతా 4 పదులు అయిపోతాయి. అందుకే మీరందరూ ఖుషిగా ఉండాలా, ఖుషిగా చూడాలని చెప్పి ఈ వర్షం కూడా వెనక్కిపోయింది. మీరు దయచేసి ఇంకా మీరు చాలా ఇంత 25,000 జనం చేరినా కూడా ఇంత నీట్ గా ఏమే ఒక ఇది లేకుండా పోలీస్ వాళ్ళకి సహకారం ఇస్తా మీరు చాలా దీనిగా చేస్తున్నారు. ఈ కార్యక్రమము ఒడ్డిపల్లి టమాటా మండి మాలికరు ఏడాదిను ఇక్కడ ప్రోగ్రామ్ చేపిస్తున్నారంటే ఈ గడి భాగంలో మనం ఉన్నాము. ఈ గడి భాగంలోనే మనకి ఈ గట్టి వెంకటరమణ స్టార్ట్ అయితే మన కర్ణాటక పోయేది. అందుకోసము ఈవకుండా రైతులు అందరూ బాగుండాలని చెప్పి మన మండి మాలికరు ఈత ప్రతి వర్షము ప్రతి ఒక ఏడాది ఈడ ప్రోగ్రాం పెడతానంటే అందరూ ఒక ఇప్పుడు చూడండి, ఇప్పుడు గట్టా చూడలేదు అంత జనం చేరినది, అంత భక్తాలు చేరినారు గట్టి జాతరకి. ఇంత వర్షం పడతానో కూడా పోతా ఉండదు. పదే కార్యక్రమం చూడాలా, ఆర్కెస్ట్రా పల్లెకి చూడాలని చెప్పేసి మీరందరూ ఈడే ఉండి మీరందరూ ఈడ కార్యక్రమం అయితేనే పటాసులో ఉంటుంది, అదైనాక పల్లెకి ఉంటుంది. అందరూ చూసుకొని నిదానంగా పోవాలా. ఎలాంటే మనకి ఆ దేవుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలా, మంచి వర్షం పడాలా, మంచి పంటలు కావాలా, రైతులు బాగుండాలా అని చెప్పి మనమంతా రైతులు ఉండేది. ఆ రైతులకు మంచి వర్షం పడాలా, కానీ ఇంకొంచెం పైన ఇంకొంచెం పైన పడాలా. ఎలాంటే పడుతుంది అవక్క పడుతుంది అబ్బాయి చెప్పండి అంతా ఇక్కడ వచ్చి పడుతుంది పండి మంచిది. మీరందరూ ఒక సహకారంలో 20 మంది వాళ్ళకి అందరూ వచ్చి ఈ ప్రోగ్రాము ప్రతి ఏడాదిలో ఇది ఈ ప్రోగ్రామ్ చేపిస్తున్నారు. మీరు టోటల్ మండీ మానవులకంతా మీరు అందరూ ట్యాక్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎంతే కానీ ఎంతే ఖర్చు కానీ మేము గట్టి వెంకటరమణ స్వామి గుడి దగ్గర ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రామ్ చేపిస్తామని చెప్పి వాళ్ళు ఖుషిగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి ఒక ఇట్లా కార్యక్రమం చేపించాలా. మనం గడి భాగంలో ఉన్నారు, ఆ గడి భాగంలో దేవస్థానం మంది దాముల్లో ఉంది. వీటి ఇంకా మనము స్టార్ట్ అయ్యేది అంత ఏం తక్కువ లేదు. మనం కూడా గడి భాగంలో ఉన్నా కూడా మంచి ఒక వాతావరణంలో ఉన్నాము. మంచి మనకు ఒక ఇది దేవుని దర్శనం ఉన్నది, దేవుని ఆశీర్వాదం ఉంది. దాన్ని ఇంకా మీరందరూ నిదానంగా ఇంకా పోలీసు వాళ్ళని అడిగి ఇంకా 1 అవర్ తీసుకున్నాము. మీరందరూ ఏమే గలాట్ చేయకుండా నిదానంగా మీరు చూస్తే లేట్ గా అక్కడ వచ్చి ఇంకా ఒక డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇంకా ఒక బ్యాచ్ వస్తున్నారంట. వాళ్ళు జోరుగా అయినా లేట్ అయింది, వాళ్ళు ఇంకా ఒక బ్యాచ్ వస్తున్నారు. అందరూ వస్తే జాస్తి బాగుంటది. అందరికీ నాకు తెలుసు ఫస్ట్ డాన్స్ కావాలా మీరు అందరూ అంటారు అవుతుంది. వాళ్ళ నిదానంగా యావదే కానీ లేకుండా మీరందరూ ఒక ఆశీర్వాదంతో మీ ఈ ప్రోగ్రాం గడపాలా. ఈ ప్రోగ్రాం అయితేనే పల్లెకి పోవాలా, పల్లెకి అయితేనట్లే మీరు ఆరాంగా ఇంట్లోకి పోవాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి మీ నాలుగు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తా. జై హింద్, జై కర్ణాటక.